హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చేపలు తినాలంటే చాలామందికి భయం కదా ఫ్రెండ్స్, ఇలా ముళ్ళులు విరుక్కుంటాయి గొంతులోని. అలాంటప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తా చూడండి. చేప తిని పొరపాటున గొంతులో ముళ్ళు ఇరుకపోతే కనుక ఇలా అన్నాన్ని, వైట్ రైస్ని ఇలా ముద్ద చేసుకొని మింగారంటే ఇలానే ఈ రైస్ అనేది చేప ముళ్ళుని దుబ్బుకుంటూ కడుపులోకి తెచ్చేస్తుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి. ఈ ముద్ద అనేది ఇలా ముద్ద చేసుకొని ఇలానే మింగేయాల ఫ్రెండ్స్. ఇలా మింగేయడం వల్ల గొంతులో ఇరుక్కున్న ముళ్ళు అనేది కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇది ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. తెలియని వారి కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. చేప ముళ్ళు అనేది ఇట్లుంటాయి కదా, ఇది చిన్న ముళ్ళు అనేది గొంతులోకి ఇరక్కినప్పుడు వైట్ రైస్ను ముద్దగా చేసుకొని మింగాలి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇలా ముళ్ళు అనేది గొంతులో పొరపాటున ఇరకపోయింది అనుకో, చిన్నది ఇంత వైట్ది, అన్నాన్ని ఇలా ముద్దలాగా చేసుకొని మింగేయడమే ఫ్రెండ్స్. ఇది మీకు తెలుసా తెలీదా కమెంట్ చేయండి.